లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కోటి సంతకాల జగన్ డ్రామా ఫెయిల్ అన్న సీఎం చంద్రబాబు మాటలను సమర్థిస్తారా? సమర్థించం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు విసరడం కొత్తేమీ కాదు. కానీ తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కీలక నేత మరియు ప్రస్తుత మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు, ఆయన ఎదురైన అనూహ్య పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తనను జైలుకు పంపడం పక్కన పెడితే అసలు తన తల మీద ఉన్న ఒక వెంట్రుక కూడా ఎవరూ తాకలేరని సత్యకుమార్ అత్యంత ధీమాతో వ్యాఖ్యానించారు. అధికార పక్షం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శిస్తే వ్యవస్థలు తన వెన్నంటే ఉన్నాయని, తనకు ఏమీ కాదని ఆయన గట్టిగా నమ్మారు. అయితే రాజకీయాల్లో క్షణక్షణం ఏం జరుగుతుందో ఊహించడం అసాధ్యమని నిరూపిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వ్యూహకర్తలు కేవలం 24 గంటల వ్యవధిలోనే ఆయనకు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు. సత్యకుమార్ చేసిన సవాల్కు ప్రతిస్పందనగా ప్రభుత్వం అత్యంతగా వేగంగా పాములు కదిపింది. ఒకవైపు ఆయన తన వ్యాఖ్యలతో రాజకీయ వెండి పెంచుతుంటే, మరోవైపు తెర వెనుక బలమైన ఆధారాలతో చట్టపరమైన ఉచ్చు బిగిస్తూ వచ్చింది. అసలు తనపై కేసు నమోదు చేసే ధైర్యం కూడా ఎవరికీ లేదని ఆయన భావిస్తున్న సమయంలో ప్రభుత్వం అనూహ్యమైన రీతిలో స్పందించింది. రాజకీయాలు మాటల కంటే చేతలు ఎక్కువ ప్రభావం చూపిస్తాయని భావించే జగన్ వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. సత్యకుమార్ సవాల్ చేసిన మరుసటి రోజే ఆయన గతంలో చేసిన కొన్ని పనులు లేదా ఆయనపై ఉన్న పాత ఫిర్యాదులకు సంబంధించి అధికారులు కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, తాము అనుకుంటే ఏదైనా చేయగలమనే సంకేతాన్ని జగన్ సర్కార్ బలంగా పంపింది. ఈ పరిణామం సత్యకుమార్ అభిమానులను మరియు బీజేపీ శ్రేణులను తీవ్ర విభ్రాంతికి గురిచేసింది. నిన్నటి వరకు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన నేత ఒక్కసారిగా రక్షణ కోరుకోవాల్సిన పరిస్థితి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వెంట్రుక కూడా తాకలేరని అన్న వ్యక్తిని చట్టపరమైన నోటీసులు లేదా విచారణ రూపంలో షాక్ ఇవ్వడం ద్వారా జగన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో అధికారం మరియు ప్రతిపక్షం మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా వాతావరణం నెలకొంది. సత్యకుమార్ వంటి జాతీయ స్థాయి పరిచయాలు ఉన్న నేతలపై ఇంత వేగంగా చర్యలు తీసుకోవడం ద్వారా తాము ఎవరికీ భయపడేది లేదని జగన్ వర్గం నిరూపించడానికి ప్రయత్నించింది. మరోవైపు ఈ చర్యలను ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య విరుద్ధమని కొట్టుపారేశాయి. కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని, ప్రభుత్వం కేవలం మాటలకు భయపడి ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. కానీ జగన్ వర్గం మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో రాజకీయ ప్రమేయం లేదని వాదిస్తుంది. ఏది ఏమైనా సత్యకుమార్ సవాల్ చేసిన 24 గంటల లోపే జగన్కు ఎదురైన ఈ అనుభవం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచింది. మాటల యుద్ధం ఎప్పుడైనా జరగవచ్చు, కానీ అధికార బలం ముందు వ్యక్తిగత సవాళ్లు నిలవడం కష్టమని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల మధ్య సత్యకుమార్ ఇప్పుడు తదుపరి అడుగు ఎలా వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒక చిన్న పొరపాటు లేదా అతి విశ్వాసం ఎట్లాంటి ఫలితాలను ఇస్తుందో ఈ పరిణామం ద్వారా స్పష్టమవుతుంది. జగన్ ఇచ్చిన ఈ షాక్ నుండి సత్యకుమార్ ఎలా కోలుకుంటారో వేచి చూడాలి.